ఈరోజు ఏం లుక్ చేస్తున్నామని అడుగుతున్నాను. ఇది మ్యాట్ ఇష్టం ఏదైనా. ఈరోజు క్లాస్కి వీళ్ళిద్దరే ఎర్లీగా వచ్చారు, మిగతా స్టూడెంట్స్ ఇంకా రాలేదు. సో ఖాళీ ఉండడం ఎందుకని చెప్పేసి మేకప్ ప్రాక్టీస్ చేస్తుంటాను. స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తుంది అనేది క్లియర్గా చూద్దాం. మాయిశ్చరైజర్ పెట్టేటప్పుడు ఇలా ఫస్ట్ ఒక ఫింగర్తో పెట్టి ఈ 2 ఫింగర్స్తో మసాజ్ చేయాలి. ఫింగర్తో మసాజ్ చేయడం, ఒక ఫింగర్తో మంచి లోపలికి అబ్జర్వ్ అయ్యేలాగా. ప్రైమర్ కూడా అంతే ప్రెస్ చేసుకుంటూ పెట్టాలి. అప్పుడే మనకి ఓపెన్ పోర్స్ ఉన్నప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది, అది ఫిల్ అయిపోవాలి. స్కిన్ కొంచెం డ్రై ఉన్నప్పుడు కొంచెం మాయిశ్చర్ హైడ్రేట్ పెట్టు. అదే నువ్వు పట్టుకునేది అది బ్లాక్ హైడ్రేటింగ్ ప్రైమర్. అది పోర్స్ ఎక్కువ ఏం లేదు, కొంచెం ఉంది. కావాలంటే ఆ ఉన్న దగ్గర పెట్టేసి మిగతా అంతా నార్మల్గా పెట్టేసి, లేకపోతే అదే మొత్తం అప్లై చేసినా మామూలుగా అయితే ఇలా ప్రెస్ చేసుకుంటూ కూడా పెట్టచ్చు. పోర్స్కి ఫోర్ ఫిల్లింగ్ ప్రైమర్ పెట్టినప్పుడు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, అలా అయితే లోపలికి బాగా వెళ్తుంది ప్రోడక్ట్. పోర్స్ ఉన్నప్పుడు అట్లా చేయాలి. పిగ్మెంటేషన్ అంటే పెద్దగా ఏం లేదు, జస్ట్ అన్ఈవెన్గా ఉంది స్కిన్ అంతా. అండర్ ఐ డార్క్నెస్ కొంచెం ఉంది కాబట్టి మీడియం ఆరెంజ్, లైట్ ఆరెంజ్ సరిపోతుంది. తీసుకోవాలి ప్రోడక్ట్ ఇంకా. టీజర్ పడితే చెప్పు. ఇలా ఫోల్డింగ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం స్ట్రెచ్ చేసి ఈ సైడ్ ఉంటుంది. తీసుకుంటున్నాను. ఆన్లైన్ క్లాసెస్ చేస్తే 1 అవర్ వరకు కూడా ఉంటుంది. ఈవినింగ్ క్లాస్ సరిపోయింది. ఇంకా కొంచెం ఫేర్ తీసుకో కొద్దిగా, అంటే మరి దాంట్లో కలిసి. ఆన్లైన్ క్లాస్ వచ్చేసి ఎక్కువ వస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక పర్సనల్ టైం పెట్టేసుకొని ఈవినింగ్ టైమ్స్ కూడా నేర్పిస్తూ ఉంటాను. ఒక 15 డేస్లో అయిపోతుంది ఆన్లైన్ క్లాస్ అనేది. అన్ని ఇంకా మేకప్, హెయిర్ స్టైల్స్, స్టైలింగ్స్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయిపోతుంది. ఫౌండేషన్ కొంచెం ఫౌండేషన్ లేకపోతే స్ట్రైట్ చేసుకున్నాను. సర్లే ఓకే కానీ మేకప్స్ పర్సనల్ కానీ ఇంకా చుట్టూ మన సరౌండింగ్స్లో, మన సర్కిల్స్లో, రిలేటివ్స్లో, ఫ్రెండ్స్ సర్కిల్ అలా ఎవరైనా ఉంటే ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. సైడ్ రేటింగ్స్ కూడా డిఫరెంట్ సైడ్ రేటింగ్స్ ఎలా ఉంటుంది. చాలామంది వ్యూయర్స్ చూస్తున్నారు వీడియోస్, కానీ లైక్లు ఎవరు చేయట్లేదు, మర్చిపోతున్నారు. వీడియోస్ చూసాక లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలా నా వీడియోస్ ముందుకు వెళ్ళట్లేవు అనమాట. శారీ రిపీటింగ్ అనే చాలా వీడియోస్ మీరు చూసే ఉంటారు. ఈసారి వీడియో టార్గెట్ పెట్టు. చాలా మంది చూస్తూ ఉంటారు. ప్రాక్టీస్ అది కంపల్సరీ ఉండాలి. నేను చెప్పేది కన్ఫ్యూజన్ లేకుండా చాలా ఈజీ మెథడ్లో చెప్తాను. ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి చూసారంటే ఈజీగా అర్థమవుతుంది. నేను మరి చెప్పింది అని చెప్పడం కాకుండా వాళ్ళు కూడా నా ఇంటి కానీ మళ్ళీ ప్రాక్టీస్ చేయమంటాను. అందుకే ఒక 2-3 శారీస్ తీసుకొచ్చుకోమని చెప్తాను వాళ్ళకి. జస్ట్ శారీస్ కానీ బ్లెండింగ్ బాగా వస్తుంది ఈజీగా. నేను చెప్పిన ఒకసారి నేను చూపిస్తాను, మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఈజీగా ప్రాక్టీస్ చేసుకుంటారు. అసలు న్యాచురల్గా ఉంది వీడియోలో అయితే. ఎంత అంటే అసలు ఇంకా ప్లేస్ ఇస్తున్నారా అన్నట్టుగా లేదు, అంత కరెక్ట్ షేడ్ కరెక్ట్గా ఉంది. ఇది ఎన్నోసారి నువ్వు మేకప్ వేయడం? సెకండ్ టైం. సెకండ్ థర్డ్? చంద్రకళ కన్నా ఫస్ట్, తర్వాతకి మోడల్ థర్డ్ టైం. చాలా ఫేర్ అవుతుంది తనకి కాబట్టి ఇంకొక కొంచెం డార్క్ షేడ్ ఉందా ఇక్కడ? ఇదే ఒక నిమిషం సరిపోతుంది. రెండు మిక్స్ అంటే ఎంత కలుపుకోవాలో చూసుకోవాలి. ఈమెకంటే ఫేర్ ఉండాలి. రైట్ వల్ల ఇంకొంచెం ఇది కూడా డార్క్. స్మోకింగ్ ఇంకా లోపల కనిపిస్తాయేమో, నీ ఇష్టం. అంటే ఇట్లా నేను మొన్న కట్ క్రీస్ చేసి చూపించాను కదా,
స్మోకీలో. నువ్వు అలా కట్ క్రీజ్ ఏం చేయకుండా జస్ట్ ఇటు డార్క్ వేసేసి మధ్యలో లైట్ వేసేసి మీకు ఐబాల్ ఎక్కువ అనిపిస్తుంది అప్పుడు. కలర్స్ ఎలా చూస్ చేసుకుంటాం? గ్రీన్ ఏమంటున్నా? ఇప్పుడు మీకు ఇలా ఉంది. మీకు అట్లా కాకుండా ఇంకొకటి డైరెక్ట్గా ఇట్లా ట్రాన్సిషన్ షేడ్ ఏదైతే మనకి కట్ క్రీజ్ దగ్గర ఉంటుందో అది నేను డైరెక్ట్గా మీరు మీడియం షేడ్ తీసుకొని అది బ్లెండ్ చేసుకున్న తర్వాత పైన లైట్తో బ్లెండ్ చేసుకొని కింద అవుటర్ కలర్ డార్క్ వేసుకోవచ్చు. అట్లా కూడా చేసుకోవచ్చు. ఇంటి పక్కది కొంచెం డార్క్ షేడ్ తీసుకొని లైట్ లైన్ కింద కింద క్రీజ్ లైన్ ఉంది కదా నువ్వు ఫస్టే ఈ కలర్ కూడా తీసుకోవచ్చు అనమాట. తీసుకొని పైకి లైట్తో బ్లెండ్ చేయొచ్చు, కిందికి అవుటర్ తర్వాత తీసుకోవచ్చు డార్క్. ఇప్పుడు మోనోక్రోమాటిక్లో చేయి, నువ్వు మోనోక్రోమాటిక్లోనే చేయి, సెట్ అయిపోతుంది. కుర్తలు పోతాయి. ఫస్ట్ ఇక్కడ పెట్టుకోవడం బెటర్. నీకు ఇంకేమైనా అనిపిస్తే ఇలా పెట్టుకోవాలి. కొంతమందికి అలా పెట్టిన రింకిల్స్ వస్తాయి, అట్లాంటప్పుడు సైడ్కి కూడా పెట్టుకోవాలి. పైన ఎస్ ఓకే. నువ్వు క్యాట్ అయి పెట్టమన్నావు కదా, క్యాట్ అయి పెట్టాలి అంటే అవుట్ సైడ్ వింగ్ అనేది ఇవ్వద్దు. అది కూడా కొంచెం క్యాట్ అయి వింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అలా పెట్టినప్పుడే ఫ్రంట్ అది సెట్ అవుతుంది. అంటే వింగ్ అనేది ఇట్లా పైకి వెళ్ళొద్దు. క్యాట్ అయి పెట్టినప్పుడు కొంచెం ఇలా ఫ్రంట్ సైడ్ కింద సైడ్ కొంచెం పైకి పెట్టేటప్పుడు కర్లర్తో ప్రెస్ చేయాలి హెయిర్ని. పై చేస్తే షేప్ కొంచెం చేంజ్ అవుతుంది. ఇప్పుడు కర్లర్ పెట్టినప్పుడు డైరెక్ట్ మనం కర్ల్స్ చేస్తాము, దాన్ని పెట్టి మనం మస్కారా బ్రష్ తోటి పైకి కర్ల్ చేయాలి. ఫైనల్ టచ్ వచ్చేసి అలా ఫస్ట్ పైనస్ నుంచి వేసుకుంటే పైన పడ్డ పౌడర్స్, ఐ షేడ్స్ పౌడర్, డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. తర్వాత కింద నుంచి పైకి ప్రెస్ చేసుకున్నట్టుగా పెట్టాలి. ఇప్పుడు ఇట్లా ఇట్లా చేసుకోవచ్చు. ఇక్కడ అటు కూడా ఇది కూడా ఇంతే. స్మైల్ కొంచెం తీసుకో. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇది హైట్ కనిపిస్తుంది. ఇది ఇట్లా అయిపోయింది మంచిగా. ఇటు కూడా స్మైల్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయి. మనం రైట్ వచ్చినంత లెఫ్ట్ చెక్. ఇట్లా అడ్డం తీసుకురావద్దు. దీన్ని కూడా ఇదే లైన్లో బ్రష్ ఎట్లా పెట్టాలి, నువ్వు ఇట్లా పెడుతున్నావు. అంటే కౌంటరింగ్ బ్రష్ చేసిన కదా నోస్కి మొత్తం వేయకుండా జస్ట్ ఇక్కడ ఈ పార్ట్లో కొంచెం నాకు ఆల్రెడీ ఇక్కడ వెడల్పు ఉంది కాబట్టి దాన్ని లేని చేస్తాను ఇంకా. చిన్న పార్ట్లో మనం వేసేటప్పుడు ఫస్ట్ మనకి భయం అవుతుంది, అది ఎక్కువైందో ఏమో. ఏదైనా నీకు ఎక్కువైంది అనిపిస్తే లాస్ట్ కాంపాక్ట్లో హైలైటర్ ఎంత వేసిన అనిపించదు. ఓన్లీ బ్లష్ చేసేటప్పుడు ఎక్కువైంది. ఇప్పుడు వేసినంత, ఇప్పుడు మనం వేసే పౌడర్ బ్లష్ కాబట్టి వేసినంత ఇదిగా తర్వాత ఏమి ఉండదు. ఒక ½ అవర్లో చేంజెస్ అనేది వస్తుంది. ఐబ్రోబోన్ హైలైటర్ వేసావా? వేయలేదు.
తర్వాత వేరే స్మాల్ బ్రష్ తీసుకుని ఐబ్రో ఉంది స్వాతి లైట్స్ ఆన్ ఇదే వచ్చినాయి. ఎప్పుడు గుర్తుండవు, ఎండింగ్లో ఎప్పుడు గుర్తొస్తాయి లైట్స్ ఆన్ చేద్దాం అనుకుంటాం, ఎప్పుడు మర్చిపోతాం. బాగుంటుందని చెప్పొచ్చు. లైట్స్ ఆన్ చేస్తే ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు క్లియర్గా హైలైట్ ఎక్కడ ఉంది ఏంటి అన్నీ కనిపిస్తున్నాయి. స్మైల్ చేస్తే లైన్ బాగా వస్తుంది. ఇప్పుడు ట్రాన్స్ఫర్ ప్రూఫ్ మేకప్ అని చెప్పొచ్చు. ఇలా టచ్ చేస్తే మనకి ఏం కూడా అంటట్లేదు, ఇక్కడ ఏం ప్యాచ్ కూడా పడలేదు, అంటే ట్రాన్స్ఫర్ ప్రూఫ్ మేకప్. అంటుతుందా? లిప్స్టిక్ ఇవన్నీ ఖరాబ్ చేస్తుంది అంతా అయిపోయినాక. లిప్ లైన్ ఇక్కడ కూడా పోయింది. నువ్వు అలాగే బయటకు స్ప్రెడ్ అవుతుంది. మరి నూనె అవుతుందా? మంచి మిక్స్ చేయండి అయినా దాన్ని. చెయ్యి కొంచెం. ఒకసారి చూడు, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూడు, ఇటు చూడు ఒకసారి, ఇటు కంప్లీట్గా. మేకప్ అనేది మనకు వామ్ లైట్లో చూస్తే ఒకలా కనిపిస్తుంది, కూల్ లైట్లో చూస్తే ఒకలా కనిపిస్తుంది. డిఫరెన్స్ మీరు చూడొచ్చు క్లియర్గా ఇక్కడ. అట్లా అనట్లే, అంటే నువ్వేమన్నా చెప్తావా, ఏమైనా పెడతావా ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి. ఈరోజు ఏమైనా కొత్తగా నేర్చుకున్నావా? లాస్ట్ టైం వేసిన మేకప్కి ఈరోజు మేకప్కి ఐ మేకప్లో ఏమైనా తెలిసిందా కొత్తగా? లాస్ట్ టైం లాగా అనిపించింది ఐ మేకప్ చేసిన కొద్దిగా బ్లెండ్ అవుతూ ఉంటే నీట్ ఫినిషింగ్ ఉంది. కాంటోర్ బ్లష్ అంటే ఫేస్ షేప్ బట్టి కౌంటరింగ్ కూడా చేయాలని అర్థం. అంటే ఒకరికి నువ్వు లాస్ట్ టైం చేసిన వాళ్ళు ఫేస్ షేప్ డిఫరెంట్గా ఉంది, ఇప్పుడు తనకి ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఎట్లా చేసుకోవాలి షేప్ డిఫరెంట్గా ఉన్నప్పుడు? నేను తీర్లా చెప్పిందంతా ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, ప్రాక్టికల్గా ఎట్లా అప్లై చేసుకోవాలని. దగ్గర పట్టి చిన్న కిందికి యాస్ వేసుకోవచ్చు. ఇంకా కొంచెం చిన్న కిందికి అటువైపు మూవ్ చేయి యాస్. ఇప్పుడు తనకి వేసిన మేకప్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ లాగా అనిపించింది. 1 అవర్ తర్వాత కూడా బేస్ అనేది అలానే ఉంటుందా, వాటర్ ప్రూఫ్లా ఉంటుందా, వాటర్ తగిలితే పోతుందా లేదా అనేది తను చెక్ చేసుకుంటుంది. సో బేస్ అయితే ఏం పోకుండా అలానే ఉంది, ఎక్కడ చిన్న ప్యాచ్ కూడా పడకుండా యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకుండా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.